హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకోసం ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ తీసుకొచ్చా. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉన్నది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను. మన మొబైల్స్ లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ లో వాడేటప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలో మీకైతే ఈ వీడియోలో చూపిపోతున్నా. ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిపోతున్నా ఎలా చేయాలి, యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లో వెళ్ళిపోతాం. ఇంకా లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసినాక సెర్చ్ లో మీరు ఏం టైప్ చేయాలంటే, నేనేం టైప్ చేస్తున్నాను క్లారిటీగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మీరు స్కిప్ చేసి చూస్తే మీకు నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థం కాదు. అందుకని మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేయాలంటే డిఎన్ఎస్ అని సెర్చ్ చేయాలి. డిఎన్ఎస్ అని టైప్ చేసి కొద్ది స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చినాక తర్వాత NET నెట్ ఇచ్చి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఇక్కడ షో అవుతుంది డిఎన్ఎస్ నెట్ అని. దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఈ యాప్ లింక్ నా డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు కావాలంటే అది క్లిక్ చేసినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ పేజీకి తీసుకొచ్చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ని అయితే మనం అయితే డౌన్లోడ్ చేద్దాం. జస్ట్ 5 MB ఉంది ఫ్రెండ్స్. ఫ్యూ మినిట్స్ లో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయినాక హోమ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసినాక మీరు అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక మీకు ఇక్కడైతే గెట్ స్టార్టెడ్ అని షో అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకైతే ఇక్కడ ఇలా షో అవుతా ఉంటాయి కొన్ని పర్మిషన్స్. ఇలా క్లిక్ చేసినాక కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసినాక మీకైతే ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ ని దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేస్తే ఇక్కడ Pro HH అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది, దీన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే మీకైతే ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసినాక ఓకే అని సెలెక్ట్ చేసిన వెంటనే మీకైతే ఆన్ అయిపోయింది ఈ యాప్ అయితే. ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు మీకు ఏ యాప్స్ లో యాడ్స్ వస్తున్నాయో. ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ప్రతి ఒక్క మొబైల్లో కూడా వర్కౌట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీ మొబైల్లో అయితే ఈ యాప్ అయితే వర్కౌట్ అవ్వకపోతే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో దాని పేరు కూడా మెన్షన్ చేయండి ఆ కామెంట్ లో. అయితే నాకు నేను మొత్తం చెక్ చేసి మీకైతే ఆ మొబైల్లో ఎలా సెట్ చేసుకోవాలో నేను ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అక్కడే కామెంట్ లోనే ఇస్తా. లేకపోతే ఆ మొబైల్ గురించి చాలా మెసేజ్లు వచ్చినాయి అనుకోండి నాకు, ఇప్పుడైతే నేను వీడియో తీసి మీకు క్లారిటీగా చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఈ వీడియో వేరే కొత్త వాళ్ళకి షో అవుతుంది నా వీడియో యూట్యూబ్ లో అందరికి. అందుకని ఒక లైక్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉండిద్ది. అందుకని ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను లాస్ట్ లో లైక్ చేయమని చెప్తున్నా. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్, ఇలాంటి మంచి ట్రిక్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మరో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.